మర్రి చెట్టు కంటే బలంగా కోరుకుందండి. ఆయనకి నాకు చెప్పాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నాకంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నన్ను చాలా ఆదరించారండి. ఆయన చక్కని స్నేహస్థానం అందించారు. అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి సత్కారం జరగడం అనేది చాలా అదృష్టంగా చూసే అదృష్టం నాకు కలిగింది. కాబట్టి మరొకసారి సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం గురించి ఒక ముక్క చెప్పాలంటే కల్మషం లేనటువంటి వ్యక్తి అండి. గొల్లం సాయిబాబు గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఆయన అలాగే మాట్లాడతాడు, అలాగే చెప్తాడు అంటారు. కానీ మనసులో ఎందుకు పెట్టుకోవడండి, తను ఏం చెప్పాలనుకున్నాడో అది ఖచ్చితంగా చెప్తారు. ఎదుటివాడు ఏమనుకున్నాడంటే సెకండరీ దాటానికి ఆయన ఖచ్చితంగా తన భావాలంతా కూడా వ్యక్తం చేసి కల్మషం లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే కల్మషం లేకుండా ఇగో లేకుండా ఖచ్చితంగా చెప్పేటువంటి వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మరి 39 సంవత్సరాలు సర్వీస్ చేశారని ఇంచుమించుగా. ఇప్పుడు 1986 నుంచి 2025 వరకు 39 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎటువంటి రిమార్కు లేకుండా, అంటే టీచర్స్ రిమార్కులు ఉండవని అనుకుంటాం, టీచర్స్ కూడా చాలా రిమార్క్స్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతుందండి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రిమార్కులు లేకుండా చక్కగా పదవి విరమణ చేసి తన డ్యూటీలో సక్సెస్ అయ్యారని ఖచ్చితంగా చెప్పొచ్చండి. మరి కొంచెం టైం ఇస్తే అది తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు, ఆమె చెల్లెటి పిల్లలు ఎదురుగానే కూర్చున్నారు. మొదటిగా చక్కగా చదివించాడు. ఆయన చదివించి ఆర్థికంగా బలవంతులు చూశాడు, ఉద్యోగస్తులు చూశాడు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగస్తులు చూసుకున్నాడు. ఆర్థికంగా బలము, ఉన్నత విద్య, మంచి హృదయము, సత్ప్రవర్తన ఉన్నటువంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా వారికి కాకినాడ సూర్యకళా మందిర్లో వివాహం చేసి చక్కని భవిష్యత్తు ఏర్పాటు చేశాడండి. అంటే జీవితంలో కూడా ఆయన సక్సెస్ అయ్యాడని చెప్తాను. ఉద్యోగ రంగంలో సక్సెస్ అయ్యాడంటే కానీ జీవితంలో కూడా సక్సెస్ అయ్యాడండి. ఇంకా ఒక పాయింట్ మనం చెప్పుకోవాలంటే ఆయన సంతానంలో చిన్నవాడు అనుకుంటే చెన్నైనే, నాకు తెలిసిన వరకు సంతానంలో చెన్నైనే. అన్నగారినేమో వెనకాల పెట్టుకున్నాడు, అక్క బావని పక్కన పెట్టుకున్నాడు, తల్లిదండ్రులను పక్కన చేర్చుకొని కుటుంబంతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ కుటుంబంలో ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా సమన్వయం చేసుకున్నందుకు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా బాగా సక్సెస్ అయ్యాడని చెప్తాను నేను. ఆయనతో కూర్చుంటే అండి, అంటే మా ఇంటికి వచ్చినా కూర్చుంటాం, ఆయన ఇంటికి వెళ్ళినా కూర్చుంటే గంటల తరబడి మాట్లాడుకుంటాం. ఏముండదు అందులో, గంటల తరబడి మాట్లాడుకుంటామండి. అంటే మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి మనం చెప్తారు. అంత మంచి గైడెడ్ మనం చెప్పాలంటే అంత మంచి వ్యక్తి. మరి రిటైర్ అవుతున్నాడు, కాబట్టి సమాజానికి సేవ చేయించాడు. రిటైర్మెంట్ అనేది చాలా కామన్ అండి ఈ రోజుల్లో. రిటైర్మెంట్ గురించి ఏం చెప్తున్నారంటే బాయ్ టెన్షను, హాయ్ టెన్షన్ గురించి హలో చెప్తున్నాం, టెన్షన్ పోతుంది అనుకుంటున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్పేసి నేను థ్యాంక్స్ చెప్తాను అందరికి. ఇంటి దగ్గర మనం ఇవాళ ఎల్ఎఫ్ఎల్